ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విజయవాడ నగరంలో శాంతి భద్రతలు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా విఫలమవుతూ ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత మేర పోలీస్ శాఖ మీద ఒత్తిడి చేస్తూ ఉందో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రోజున కొండపల్లి బుజ్జి గారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఆర్య వైశ్య సామాజిక వర్గం మీద జరిగిన దాడిగానే మేమైతే భావిస్తా ఉన్నాం. మనం కూడా చూసాం, దర్శిని తండ్రిని నడి రోడ్డు మీద కత్తులతో చంపినటువంటి ఘటన. మరి అతను కూడా టీడీపీ కార్యకర్తే. ఈ రోజున కూడా మరొక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి కొండపల్లి బుజ్జిగారి మీద కూడా ఈ రోజున దాడి జరిగిందంటే